Revolutionary greetings to all. Federation of Indian Trade Unions. National-wide agitation is going on. In this connection, All India agitation fight against slavery law, गुलामी कानून के खिलाफ लड़ाई। तमाम तर देशवासियों के इस आंदोलन के ज़िमन में फेडरेशन ऑफ इंडियन ट्रेड यूनियंस का 7 साला ये रोल इस देशवासियों के सामने आ चुका है। In this connection, I would like to give the information of coal workers, particularly in Singareni collieries and as well as in Coal India. Our leadership will try to submit our information in English and Hindi. Today on this program webinar, I would like to tell in Telugu because our workmen who knows they understand very well only Telugu. That's why I am speaking here in Telugu. For inconvenience, I want to give a very good chance. दोस्तों, असल आज के इस माहौल के अंदर ఈనాటి పరిశ్రమలు పతన బాట పట్టడానికి గల కారణం కేంద్ర ప్రభుత్వ మోడీ తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు కార్మికులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలకు వ్యతిరేకంగానే ఈ ఉద్యమం ప్రారంభమైంది. మనము గతంలో చూసుకుంటే ఆగస్టు నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 8% క్షీణత మైనస్తోనే తయారీ, అందులో భాగంగా ఎలక్ట్రిక్, విద్యుత్, మైనింగ్, బొగ్గు రంగాలు నిరాశ చెందాయి. 2019వ సమీక్షా నెలలో 8% క్షీణత నమోదైంది. ఉత్పత్తులతో పోల్చితే మొత్తం సూచీలో దాదాపు 78% వరకు వెయిటేజ్ ఉన్న తయారీ సహా విద్యుత్, మైనింగ్ రంగాలు ఆగస్టు నెలలో తీవ్ర నిరాశపరిచాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే తయారీ రంగంలో 8.6% క్షీణ రేటు నమోదైంది. మైనింగ్ రంగంలో ఉత్పత్తి 9.8% క్షీణించింది. సో స్టాప్ ద యాంటీ లేబర్ పాలసీ ఆఫ్ మోదీ గవర్నమెంట్. విద్యుత్ విషయంలో క్షీణ రేటు 1.8%గా ఉంది. భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి పెట్టుబడులు డిమాండ్కు సంకేతమైన క్యాపిటల్ గూడ్స్ కూడా 15.4% క్షీణతలో ఉంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలు సహా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగంలోని ఉత్పత్తుల్లో క్షీణ రేటు 10.3%గా ఉంది. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్కు సంబంధించిన ఉత్పత్తి సైతం 3.3% క్షీణతలోనే ఉంది. ఈ క్షీణత తగ్గుతూ రావడమే ఊరట. కరోనా కట్టడి లక్ష్యంగా మార్చి 25వ తేదీ నుండి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో
ఏప్రిల్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా 57.3% క్షీణించింది. మే నెలలో రేటు -33.4%, జూన్లో 15.5%, జూలైలో 10.8%, ఆగస్టులో 8%, సెప్టెంబర్లో 54.6%. సెప్టెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి బాటలోకి వచ్చే అవకాశం కూడా ఉందన్న అంచనాలున్నాయి. మై రెవల్యూషనరీ గ్రీటింగ్స్ టు ఆల్ FITU క్యాండిడేట్స్. అదేవిధంగా సేవలు తయారీ కలగలిపిన కాంపోజిట్ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ PMI అవుట్పుట్ సెప్టెంబర్లో క్షీణబాటు నుంచి 54.6%కు చేరి వృద్ధి బాటలోకి రావడం ఇక్కడ గమనార్హం. అలాగే సెప్టెంబర్లో IHS మార్కెట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI 8 ఏళ్ల గరిష్ట స్థాయి 56.8%కి ఎగసింది. ఈ సంవత్సరం 2020 మార్చి 25 మే 31 తేదీ వరకు 4 దశల్లో మార్చి 25, ఏప్రిల్ 14, ఏప్రిల్ 15, మే 3, మే 4, మే 17, మే 18, మే 31 లాక్డౌన్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ 2009 ఆగస్టులోనూ క్షీణతే. నిజానికి వాణిజ్య యుద్ధం ప్రభావంతో 2019 ఆగస్టులో సైతం పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా 2018 ఆగస్టులో పోల్చి 104% క్షీణతలోనే ఉంది. దెబ్బ మీద దెబ్బలాగా కరోనా తీవ్రత నేపథ్యంలో ఉత్పత్తి పరిమాణం కనీసం 2018 ఆగస్టు నాటి స్థాయి కన్నా దిగువకు ప్రస్తుతం పడిపోవడం తీవ్ర ప్రతికూలతకు అద్దం పడుతోంది. ఏప్రిల్ ఆగస్టు మధ్య 25% క్షీణత. ఏప్రిల్ ఆగస్టు మధ్య పారిశ్రామిక ఉత్పత్తి భారీగా 25% క్షీణించింది. 2019 ఇదే కాలంలో వృద్ధి రేటు 2.5%గా నమోదైంది. దీనంతటి కారణం మొత్తం సామాన్యునిపై ధరల భారం పెరిగిపోయింది. సెప్టెంబర్లో 7.34% ధరల పెరుగుదల, ఇది 8 నెలల గరిష్ట స్థాయి. న్యూఢిల్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కేంద్ర నిర్దేశిస్తున్న స్థాయిని దాటి ధరలు తీవ్రమవుతున్నాయి. వినియోగ ధరల సూచి CPI ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 7.34%గా 2019 సెప్టెంబర్లో పోల్చి నమోదైంది. గత 8 నెలల్లో ఇంత అధిక స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. జాతీయ గణాంకాల కార్యాలయం సోమవారం తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ముఖ్య విభాగాలు చూస్తే వినియోగ ధరల సూచీలో ఒక్క కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ చూస్తే సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం భారీగా 10.68%కి ఎగసింది. కూరగాయల ధరలు 20.73% పెరిగాయి. ప్రోటీన్ రిచ్ గుడ్ల ధరలు 15.47% పెరిగాయి. ఫ్యూయల్ అండ్ లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 2.87%గానే ఉంది. So in this correction, we all reject labor harassment and the labor new codes. We re-establish labor laws and we unite, uphold our workers' unity. This national-wide agitation will go on. అదేవిధంగా బొగ్గు పరిశ్రమ, కోల్ ఇండియా సింగరేణిలో 1991లో PV నరసింహారావు ప్రధానమంత్రిగా తెచ్చిన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానం వలన సింగరేణి BIFRకు పోతే, ఆనాడు సింగరేణి కార్మికులు ప్రొడక్టివిటీ పెంచడం ద్వారా సింగరేణి సిక్ ఇండస్ట్రీగా పోకుండా BIFR నుండి బయటకు తెచ్చిన మన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ మన సింగరేణి కోల్ బొగ్గు గనులకే దక్కింది. ఇలాంటి తరుణంలో మరలా ఈనాడు సింగరేణి బొగ్గు గని కార్మికులకు వచ్చిన ప్రమాదం పొంచి ఉంది. అదేమిటంటే, కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని BJP ప్రభుత్వం బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి ఇవ్వటం ద్వారా
పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చడానికి 100 సంవత్సరాలుగా బొగ్గుగని కార్మికులు పోరాటానికి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చడం ద్వారా సింగరేణి కోల్ ఇండియా కార్మిక వర్గం మనుగడకే ప్రమాదంగా ఏర్పడింది. రిపీల్ ద లేబర్ లా, అమెండ్మెంట్స్ దట్ కట్ ద వింగ్స్ ఆఫ్ లేబర్ రైట్స్, బీ విత్ ద స్ట్రగుల్ ఫర్ లేబర్ రైట్స్ అనే నానుడితో సింగరేణిలో పర్మనెంట్ కార్మికులను తగ్గించి కాంట్రాక్ట్ కార్మికులను పెట్టడం వలన రామగుండంలోని అడ్రియాల, గోదావరి ఖనిలోని లెవెనియే బొగ్గుబాయి, బెల్లంపల్లిలోని శాంతి ఖని, పీవీకే F5, మన్గూరు పంచెంట్రీలు కాంట్రాక్టర్లకు ఇవ్వటం, తాటిచెర్ల ఓపెన్ కాస్ట్ ప్రైవేట్కి ఇవ్వటం, అన్ని అండర్గ్రౌండ్ బావులలో కాంట్రాక్ట్ కార్మికులను తీసుకురావటం వలన పర్మనెంట్ కార్మికుల మనుగడకు ప్రమాదం ఏర్పడింది. తెలంగాణ